ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 206వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం అండి. ఈరోజు సమగ్ర జీవన శైలి ఎవరెవరు ప్రిపేర్ అయ్యారో హ్యాండ్ రైస్ చేసి పెట్టండి. దానికంటే ముందు మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత సమగ్ర జీవన శైలికి వెళ్దాము. అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి సమగ్ర జీవన శైలి ధ్యానము మనం చెప్పుకున్నాం. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. దానికంటే ముందు రేపు నెల 16, 17 కడపలో జరిగే సమగ్ర స్వస్థ కార్యక్రమం ధ్యాన మహాయజ్ఞం అందరికీ ఆహ్వానం అండి. ప్రతి ఒక్కరు కూడా మనం పంపించే ఏదైతే ఉందో ఏమంటామో ఆ లింక్ కానీ ఆ ప్రోగ్రామ్ వివరాలు కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అయితే గ్రూప్ లో ఇప్పుడే 14 వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పడము పంపించడము చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా మీ యొక్క గ్రూపులో కానీ లేకపోతే మీ చుట్టుపక్కల కానీ అందరికీ కూడా ప్రచారం చేయాలని, ఆ గ్రూప్ లో అందరూ కూడా జాయిన్ అవ్వాలని కోరుతున్నామండి. అలాగే ఇంకా అన్నదానానికి ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనంత డొనేషన్ పంపించాలని అందరినీ కూడా ఆశిస్తున్నాను. ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరుగుతుందని సంకల్పం చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుందాము. స్థిర సుఖాసనంలో కూర్చున్నాము. వేళ్ళలో వేలు వేసుకున్నాము. కాళ్ళు క్రాష్ చేసుకుందాము. పిరమిడ్ ఉన్నవాళ్ళు పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేసుకుందాము. పిరమిడ్ ప్రతి ఒక్కరూ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేయండి. ధ్యాన ముద్రలో కూర్చుందాము. కళ్ళు 2 మూసేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. సహజంగా సరళంగా జరిగే శ్వాసని ఇక్కడ గమనిస్తాము. గట్టిగా తీసుకోవడం కానీ గట్టిగా శ్వాసను వదలడం కానీ జరగదు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయని ఆలోచనలను కట్ చేసి శ్వాసను గమనించాలి. కేవలం సాక్షిభూతంగా ఉండాలి, కానీ ఆలోచనల వెంట పరిగెత్తకూడదు.
నెమ్మదిగా రెండు చేతులు వేసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెలుస్తూ రెండు చేతులు పుచ్చుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మన కండిషన్ బ్రహ్మశిపితాం పత్రిక గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నెక్స్ట్ సమగ్ర జీవన శైలి అన్నమాట. ఎవరన్నా కొత్త వాళ్ళు ప్రిపేర్ అయ్యారా సమగ్ర జీవన శైలికి? ఎవరైనా చెప్తున్నారా? చెప్పే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు ప్రిపేర్ కాలేదా? ఎప్పుడు పాత వాళ్ళు చెప్పడము వినడమే సరిపోతా ఉంది. ఇంకెప్పుడు మీరు చెప్తారో తెలియట్లేదు. ఒక చిన్న చిట్కాలు కూడా రావా? ఇంట్లో ఉంటారు ఆడవాళ్ళు, ప్రతిదానికి ఏదో ఒక రెమెడీ తెలియకుండా ఉండనే ఉండదు. ఇంట్లో పని చేసుకుంటా మనం పోపులో పెట్టే ఆరోగ్య చిట్కా అంటారు. ఒక చిన్న చిట్కా కూడా రాదా ఎవరికి? ఓకే, రాఘవయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. మీకు నమస్తే మేడం. ఎస్ సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ నమః. ఈరోజు సమగ్ర జీవన శైలిలో ముద్రల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ ముద్రలో ఏవైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ యొక్క రెండు చేతులు శుభ్రంగా ఉంచుకోండి. చేతి వేళ్లకి గోళ్లు తక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే చివర స్పృశిస్తూ మనం చేస్తాం కాబట్టి ఈ వేళ్లకి గోళ్లు తక్కువ ఉండేట్టు చూసుకోండి. అదేవిధంగా మనం ఏ ముద్ర చేసినా కానీ మనకు కంఫర్ట్ ఉండేటువంటి సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని చేయాల్సి ఉంటుంది. నడుము నిటారుగా ఉంచుకొని ముద్రలు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మనం తెలుసుకునే ముద్ర వచ్చేసి ఉదాహరణ ముద్ర. ఈ ఉదాహరణ ముద్ర చేసే విధానం ఒకసారి చూపిస్తాను, చూడండి మాస్టర్స్. మన యొక్క ఈ బొటన వేలుని చూపుడు వేలుకి, మధ్య వేలుకి, అదే విధంగా ఈ ఉంగరపు వేలుకి కలిపి ఉంచాలి మాస్టర్స్. ఈ చిటికిన వేలును స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదేవిధంగా మన యొక్క ఎడమ చేతిలో కూడా ఈ మూడు వేళ్లని బొటన వేలు కానిచ్చి ఉంచి చిటికిన వేలుని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా మనము ఈ ముద్రని ఉంచుకొని మన రెండు చేతుల్ని మోకాళ్ళు కానీ తొడల పైన మీద కానీ అరిచేతులు ఆకాశం వైపు ఉండేట్టు ఉంచుకొని ఈ ముద్రని ప్రాక్టీస్ చేయాలి మాస్టర్స్. ఈ ముద్ర వచ్చేసి 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయవచ్చు. కళ్ళు మూసుకొని చక్కగా మనం ధ్యానం అంటే మామూలు ధ్యానం చేసేటప్పుడు ఎలా చేస్తామో ఆ విధంగా శ్వాసను గమనిస్తూ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా చక్కగా కుర్చీలో చేసుకునే సరే పెద్దవాళ్ళు అయితే ఏదైనా టీవీ చూస్తూ కూడా ఇలాంటి ముద్రలు ప్రాక్టీస్ చేయవచ్చు. ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాల్సి ఉండేది. ఈ ముద్రను వచ్చేసి చేతన ముద్ర అని కూడా అంటారు మాస్టర్స్. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు: ఉదాన వాయువు కంఠము నుండి తల వరకు శక్తినిచ్చి శరీరముల అన్ని అవయవాలను కాపాడుతుంది. ఇది జ్ఞానేంద్రియాల పైన మంచి ప్రభావము చూపిస్తుంది. టాన్సిల్స్ సమస్య కానీ గొంతుకు సంబంధించిన వ్యాధులను కానీ తగ్గిస్తుంది. అదేవిధంగా ఈ ముద్ర కంఠ ప్రదేశంలో ఉన్న స్వరపేటికకు థైరాయిడ్ సమస్యలను లాభకారిగా ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కానీ లేదంటే స్వరపేటిక ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినట్టయితే వాటి నుంచి విముక్తి పొందుతారు. ఇది నత్తిని తగ్గించి మంచి వాక్కును కలిగిస్తుంది. నత్తితో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. చిన్నపిల్లలు మనకి మాటలు వచ్చి రానట్టు మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా పెద్ద వయస్కులు కూడా ఈ నత్తితో అంటే మాట్లాడుతూ మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళు
ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ నత్తి నుంచి బయటపడటానికి ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. మానసిక ప్రయోజనాలు. ఈ ముద్ర సాధన చేసిన మెదడుకి శక్తినిచ్చి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఏకాగ్రత కలిగిన ధ్యానానికి సహకరిస్తుంది. ఎంతో ఏకాగ్రతతో మనం ధ్యానం చేసేప్పుడు ఈ ముద్రతో చేసుకోవచ్చు అన్నమాట. ఈ ముద్ర మనసును శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. ఆధ్యాత్మిక ప్రయోజనాలు వచ్చేసి ఈ ముద్ర వలన మనకి విశుద్ధి చక్రము ప్రభావితం అవుతుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తుంటే మనకి చక్రాస్ వచ్చేసి విశుద్ధి చక్రము యాక్టివేట్ అవుతుంది. ఇంకొకసారి ఈ ముద్ర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మాస్టర్. చూపుడు వేలు, మధ్య వేలు, రింగ్ ఫింగర్ ని బొటన వేలుతో కలిపి ఉంచి చిటికిన వేలును స్ట్రైట్ గా ఉంచుకోవాలి మాస్టర్స్. రెండు చేతుల్లో ఇదే విధంగా ఈ ముద్రను పెట్టి మన అరిచేతులు ఆకాశం వైపు ఉండేట్టుగా తొడల మీద పెట్టుకొని 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయవచ్చు ఈ ముద్రని. ఇంకో ముద్ర వచ్చేసి వేన ముద్ర. ఈ వేన ముద్ర వచ్చేసి చేసే విధానం ఒకసారి చూపిస్తాను చూడండి మాస్టర్స్. వేన ముద్ర వచ్చేసి బొటన వేలుకి చూపుడు వేలు, మధ్య వేలు కలిపి ఉంచి మిగతావి రింగ్ ఫింగరు, చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ ఎడం చేతిలో కూడా చూపుడు వేలుకి, మధ్య వేలుకి, బొటన వేలుని ఆనించి ఉంచి మిగతావి రింగ్ ఫింగరు, చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకొని ఈ చేతులు అరిచేతులు ఆకాశం వైపు ఉండేట్టుగా తొడల మీద కానీ మనకి చక్కగా మోకాళ్ళ మీద పెట్టుకొని నడుము నిటారుగా ఉంచుకొని ఈ ముద్రని మనము 3 సార్లు పాటుగా 50 నిమిషాల పాటు చేయొచ్చు. లేదంటే ఇది వచ్చేసి 25 నిమిషాల నుంచి 50 నిమిషాల పాటు చేయొచ్చు. బ్రహ్మకాలంలో సాధన చేయవలను. అంటే బ్రహ్మ ముహూర్తంలోనే ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే చాలా అమోఘంగా పనిచేస్తుంది. ఈ ముద్ర రోజులో 3 సార్లుగా పూటకు 50 నిమిషాలు చొప్పున 8 రోజులు నిత్య సాధన చేసి ప్రాణముద్రను 15 నిమిషాలు సాధన చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనకి బీపీ నియంత్రణలోకి వస్తుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే బీపీతో బాధపడుతున్న వాళ్ళకి బీపీ నియంత్రణలోకి వస్తుంది. హై బీపీ కానీ లో బీపీతో కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది ఎంతగానో పనిచేస్తుంది. ఈ 2 ముద్రలో 15 నిమిషాలు నిత్య సాధన చేసిన నిశ్చేజంగా ఉన్నటువంటి వారికి, అతిగా తినే సమస్య ఉన్న వారికి ఆ సమస్య నుంచి బయటపడతారు. ఆహారం ఎక్కువ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఆహారం అనేది నియంత్రణలోకి వస్తుంది. ముఖ్య సూచనలు. వైద్య సలహా లేకుండా బీపీ మందులు మాత్రం మానకూడదు. బీపీ ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది అనమాట. ఈ బీపీ అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది కిడ్నీలను కూడా పాడు చేయను. అదేవిధంగా బ్రెయిన్ హెమరైటైజ్ కలుగవచ్చును. అంటే బ్రెయిన్ కి సంబంధించింది కానీ లేదంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి, కిడ్నీ సమస్యలు వస్తాయి కాబట్టి బీపీ టాబ్లెట్లు డాక్టర్ యొక్క అనుమతి లేకుండా మనం ఆపకూడదు అనమాట. ఈ ముద్రలు ప్రాక్టీస్ చేసినా కానీ డాక్టర్ యొక్క సలహాలు తీసుకుంటూనే ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలి. ఎంతవరకు టాబ్లెట్లు వేసుకోవాలనేది ఆ డోసెస్ తో. కావున డాక్టర్లు సంప్రదించకుండా మందులు ఆపొద్దు. ఇతర పేర్లు ఏమంటే దీనిని వాతకారక ముద్ర అని, లేదంటే కప్పనాశక ముద్ర అని కూడా అంటారు. దీనిని పూజ ముద్రలో ఇది నైవేద్య ముద్ర అని కూడా అంటారు. నైవేద్యం చేసేటప్పుడు ఓం నారాయణ స్వాహ అని ఉచ్చరిస్తే ఈ ముద్రను వేయవలను. అదేవిధంగా దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఈ ముద్ర సాధన చేసిన స్థూలకాయము తగ్గడానికి సహకరిస్తుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తుంటే అధిక బరువు ఉన్న వాళ్ళకి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అనేది ఎంతవరకు మనకి అవసరం అవుతుందో అంతవరకు నిద్రపోవడానికి ఈ ముద్ర సహకరిస్తుంది. అధిక రక్తస్రావం కూడా తగ్గించును. అతిగా తినే సమస్యను తగ్గిస్తుంది. తిండి మీద ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఊరికనే ఖాళీగా ఉన్నామంటే ఒకటి పక్కన పెట్టుకోవడం, లేదంటే అటెలు తిటెలతో తెచ్చుకొని తింటూ ఉంటాం. అలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినట్లయితే దాని నుంచి మనకి విముక్తి కలుగుతుంది. వేనవాయువు రక్తంలో కలిసి శరీరం అంతా సంచరించి రక్తంలోని వైబ్రేషన్ కలిగించి వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. ఇది అరచేతుల్లో చెమట తగ్గించి నోటిలోని అధిక నీరు అంటే ఉమ్ములాగా ఉండేటువంటి పదార్థాన్ని సమస్య ఎక్కువ వాడుతూ ఉంటారు. ఏదన్నా ఖాళీగా ఉన్నామంటే నోటెంట లాలాజలం ఊరుతూ నోటిలోనే అట్లానే ఉంచి పెట్టుకొని ప్రతిసారి బయటకు వెళ్ళి ఉమ్ము వేయాల్సి వచ్చే పరిస్థితి చాలా మందికి కలుగుతూ ఉంటుంది. అలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఈ ముద్ర సహకరిస్తుంది.
ఇది ఆకాశ ముద్ర లాభాలన్నీ కూడా కలిగి ఉంటుంది. మానసిక ప్రయోజనాలు. ఈ ముద్రను సాధన చేసిన మనసును ఆరోగ్యంగా ఉంచి నాడీ వ్యవస్థ మీద చక్కటి ప్రభావం కలిగిస్తుంది. శరీరంలో గల ప్రాణవాయువును కాపాడుతుంది. ఈ ముద్ర శరీరంలో వాతం తగ్గించి మనస్సును ఉల్లాసపరుచును. ఇది అల్జీమరస్ సమస్యను తగ్గించుటకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయోజనం వచ్చేసి ఈ ముద్ర సాధన చేసిన స్వాదిష్టాన చక్రము ప్రభావితం అవుతుంది. మనం ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే సామాన్యంగా ఉన్నవాళ్ళు అంటే సమస్యలు ఉన్నవాళ్ళు కాకుండా అందరూ కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినట్లయితే స్వాదిష్టాన చక్రము యాక్టివేట్ అవుతుంది. ఈ ముద్ర ఇంకొకసారి చూపిస్తాను చూడండి మాస్టర్స్. బొటన వేలును చూపుడు వేలుకి మధ్య వేలుకి కలిపి ఉంచి మనకి రింగ్ ఫింగర్ చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా మనము ఈ ఎడమ చేతిలో కూడా ఉంచుకొని ఈ రెండు చేతులు అరచేతులు ఆకాశం వైపు ఉండేట్టుగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. సదవకాశం కల్పించినందుకు మీకు రంగనాథ్ సార్ గారి సదస్సుకు ఆత్మ ప్రణామం. మాస్టర్స్ సార్ చెప్పిన ముద్రస్ అందరికీ అర్థమైనాయో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ రవీంద్ర సార్. నమస్తే సార్. నమస్తే మేడం. ఎస్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా మెంతి కూర ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. మెంతి కూర ఆరోగ్య ప్రయోజనాలు. ఈ మెంతి చాలా రుచికరమైనది, కొద్దిగా చిరు చేదుగా ఉంటుంది. ఈ మెంతి కూర రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కానీ రక్తస్రావం కలిగే వాళ్ళు మాత్రం ఈ మెంతి కూర తీసుకోకూడదు. రక్తస్రావం జరుగుతుంది కొంతమందికి, అలాంటి వాళ్ళు మెంతి కూరను తీసుకోకూడదు అనమాట. ఇంకపోతే మెంతి రసము రక్తమునకు బలమును కలిగించును, జఠరాగ్నిని ఉధృతం చేస్తుంది, బాగా ఆకలి వస్తుంది అనమాట. అట్లాగే ఇది క్రిమి సంహారకంగా కూడా పనిచేస్తుంది. పొట్టలో ఏదన్నా నులిపురుగులు అలాంటివి ఉన్నా కూడా అంటే చిరు చేదుగా ఉంటుంది కాబట్టి క్రిమి సంహారంగా పనిచేస్తుంది. ప్రతినిత్యం కూడా ఉదయము సాయంత్రము 1 గ్రాము మెంతులు నీటితో మింగిన మోకాళ్ళు శరీరం అందరి కీళ్ళు దృఢంగా ఉంటాయి. అంటే కొద్దిగా నీరు తీసుకునేసి 1 చెంచా మెంతుల్ని ఉదయం సాయంత్రం కనుక తీసుకుంటా ఉంటే మనకి కీళ్ళు మోకాళ్ళల్లో ఉండేటి కానీ పర్వ చేతుల్లో ఉండేటువంటి కీళ్ళు కూడా చాలా దృఢంగా ఉంటాయి అన్నమాట. అట్లాగే వాత రోగములు రావు. మధుమేహము, లో బీపీ మరియు హై బీపీలు రాకుండా ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, లావు పెరగదు. కొంతమందికి వాతం వల్ల చేతుల నొప్పులు, కాళ్ళు నొప్పులు వస్తుంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే మెంతుల్ని నేతిలో వేయించి పిండి చేసుకోవాలి. కొంత మెంతులు తీసుకునేసి మనకు అవసరమైనంత వరకు మెంతులు తీసుకునేసి అవి నేతిలో వేయించాలి. ఆవు నేతి ఇంకా మంచి శ్రేష్టం. అది ఆ యొక్క వేయించి దాన్ని పిండి చేసుకునేసి దాంతో చిన్న లడ్డులు, చిన్న అంటే పెద్ద పెద్దవి కాదు, ఒక గోళీ సైజులో లడ్డులు తయారు చేసుకునేసి ఒక 8 నుంచి 10 రోజులు కనుక తీసుకుంటూ ఉంటే ఆ యొక్క కాళ్ళు చేతుల నొప్పులు తగ్గిపోతాయి. వాత రోగం ఉండేవాళ్ళకి నేతిలో ఈ యొక్క మెంతుల్ని వేయించి పిండి చేసి పెట్టుకోవాలి, లడ్డులాగా చేసుకోవాలి. అవి చిన్న చిన్న అంటే పెద్దవి అది గోళీ సైజు మాత్రం లాగా చేసుకునేసి ఒక 8-10 రోజులు కనుక రోజు తీసుకుంటా ఉంటే మనకి ఆ యొక్క కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు తగ్గిపోతాయి అన్నమాట. అట్లాగే కొంతమంది ప్రసవించిన స్త్రీలకి పాలు పడవు. కొంతమంది పడినా కూడా చాలా తక్కువగా ఉంటాయి, ఆ పాపకు సరిపోదు అన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ పాలు పడాలన్నా పాలు కొంచెం ఎక్కువగా రావాలన్నా కూడా 30 గ్రాముల మెంతి పిండి, ఆ కొలతలు సరిగా తీసుకోవాలండి. 30 గ్రాముల మెంతి పిండి 500 మిల్లీలీటర్ల పాలలో నానబెట్టాలి. మెంతి పిండిని పాలలో నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. మరుసటి రోజు పొద్దున ఒక పాత్రలో 50 గ్రాముల నెయ్యి వేసి దానిని బాగా వేడి చేసి కాచి
అందు నానబెట్టినటువంటి మెంతి పిండిని వేసి పెంచవలను. నిలువెచ్చగా ఉన్నప్పుడు అందులో 20 గ్రాముల బెల్లాన్ని కలపాలి. మొట్టమొదట 30 గ్రాముల మెంతి పిండిని 500 మిల్లీలీటర్ల పాలలో నానబెట్టుకున్నాము. అంటే ఆ రోజంతా నానబెట్టాము అన్నమాట. పక్క రోజు ఒక పాత్రలో 50 గ్రాముల నెయ్యిని వేడి చేసి బాగా వేడి చేసాం. అందులో ఈ నానబెట్టుకున్న మెంతి పిండిని ఏమంటే దాంట్లో వేసేస్తాం అనమాట. వేసి దించేసుకోవాలి. నిలువెచ్చగా ఉండేటప్పుడు ఒక 20 గ్రాముల చెరుకు బెల్లం కలిపేసేయాలి. అది నిల్వ చేసి పెట్టుకుంటే ఒక 21 రోజులు కనుక తీసుకుంటా ఉంటే పాలు ఖచ్చితంగా పడతాయంట వాళ్ళకి. తక్కువగా ఉన్న వాళ్ళకి అంటే తక్కువ పాలు వచ్చే వాళ్ళకైతే బాగా వాళ్ళకి కూడా ఎక్కువ అవుతాయి. అట్లాగే పడిన పాలు కూడా శుద్ధి అవుతాయి అవి. కొంతమందికి ఏదన్నా దోషాలు ఉన్నా కూడా దోషపూరితం లేకుండా శుద్ధి అవుతాయి. అట్లాగే గర్భాశయం సంకోచిస్తుంది. మామూలుగా డెలివరీ అయిన వాళ్ళకి కొద్దిగా ఆ వ్యాకోచించి ఉంటుంది కాబట్టి అది సంకోచిస్తుంది అనమాట. ఇన్ని లాభాలు ఉన్నాయి దానివల్ల. ఇకపోతే వేసవి కాలంలో వడగాలు తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. మెంతి కూరని ఎండబెట్టుకోవాలి. అంటే ఆకుల్ని ఎండబెట్టేసి ఉండాలన్నమాట. దాన్ని ఎండబెట్టే నిల్వ చేసి పెట్టుకునేసి మనకు అవసరమైనప్పుడు చన్నీటితో నానబెట్టుకొని ఉంచిపెట్టుకోవాలి. చన్నీళ్ళలో నానబెట్టుకోవాలి. అంటే ఎండిపోయి ఉంది కదా కాబట్టి దాన్ని నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత నలిపి వడపోసి ఆ నీటిని తాగితే మంచి గుణం వస్తుంది. అంటే ఎండిపోయిన ఆకుల్ని నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్న తర్వాత బాగా నలిపేసేసాము. తర్వాత ఆ వడకట్టుకునేసి ఆ నీరు తాగించడం వల్ల ఆ యొక్క వడగాలి దెబ్బ తగలకుండా ఉంటుంది అనమాట. దానివల్ల కొంత మేలు జరుగుతుంది. ఇంకపోతే కొంతమందికి బంక విరోచనాలు పడుతుంటాయి. బంక పడుతుంటుంది అంటారు. అది మెంతి కూర రసాన్ని 50 గ్రాములు తీసుకునేసి అందులో 6 గ్రాముల పటికి బెల్లం కలిపి తాగాలి. పటికి బెల్లం కలిపి తాగితే ఈ విధంగా 20 గ్రాముల నుండి ఎండిన మెంతి పొడిని 40 గ్రాముల పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. అట్లయినా చేసుకోవచ్చు. అంటే 2 రకాలు అనమాట. విరేచనాలు అయ్యేటప్పుడు మెంతి కూర రసాన్ని 50 గ్రాములు తీసుకునేసి అందులో 6 గ్రాముల పటికి బెల్లం కలిపి తాగాలి ఒకటి. లేకుంటే 20 గ్రాముల ఎండిపోయినటువంటి మెంతి పొడిని తీసుకునేసి 40 గ్రాముల పెరుగుతో కలిపి తీసుకోవాలి. అప్పుడు ఆ యొక్క విరోచనాలు ఆగిపోతాయి అన్నమాట. ఇంకొంతమందికి ఈ యొక్క మధుమేహం ఇప్పుడు మామూలుగా ఉండేది మధుమేహ రోగులే కదా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అది అవసరం కదా. వీళ్ళు 10 గ్రాముల మెంతులను 100 మిల్లీలీటర్ల నీటిలో నానబెట్టి అంటే రాత్రిప్పుడు నానబెట్టుకోవాలి 100 గ్రాములు. ఆ మెంతుల్ని నీళ్ళలో 1 గ్లాసు నీళ్ళలో నానబెట్టుకునేసి ఉదయాన్నే ఆ మెంతుల్ని బాగా కొద్దిగా చేత్తోనే అట్లా విసిగేసేసి ఆ నీళ్ళని తాగేసేయాలి. అవి తినేసుకోవచ్చు అనమాట. అవి తినాలి, ఆ నీళ్ళని తాగేసేయాలన్నమాట. ఇది మధుమేహానికి చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఈ యొక్క మధుమేహం అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మామూలుగా ఈ మెంతుల్ని మన తోట సేద్యం చేసే వాళ్ళకి అతి సులభంగా పెంచుకునేటువంటి కూరగాయలు కానీ ఆకుకూరల్లో ఏదంటే ఈ మెంతులే. ఫస్ట్ ఎవరైనా సరే తోట సేద్యం చేయాలనుకున్న వాళ్ళు మెంతులు వేసుకొని ప్రాక్టీస్ చేయాలన్నమాట. మనం ఒక ట్రేలో జస్ట్ ఊరికనే ఆమె ఒక పిడికెడు తీసుకునేసి ట్రేలో చల్లేసేసి పైన ఒక రౌంత మట్టి చల్లేసామనుకో బాగా నీళ్లు చిలకరించామంటే 2వ రోజుకే 3వ రోజు కల్లా మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత వాటిల్ని ఒక 5 రోజులు ఉంటే చాలు. అవి మైక్రో గ్రీన్స్ గా పనిచేస్తాయి అన్నమాట. చాలా మంచిది అది మైక్రో గ్రీన్స్ గా. అది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, ప్రతిరోజు తీసుకోవచ్చు. మనం మామూలు దోశలు చేసుకున్నాము, అవి కొద్దిగా కోసుకొచ్చేసేసి పైన ఊరిని గార్నిష్ లాగా చేసేసుకునేసి పచ్చిదే తినేసేవచ్చు. మనం ఇప్పుడు కొత్తిమీర పుదీనా గార్నిష్ చేస్తున్నారు కదా, అదే విధంగా ఈ యొక్క మెంతు కూరని కూడా అంటే ఎక్కువ పెరగకూడదు అనమాట. కేవలం 2 ఆకులు మాత్రం వచ్చినప్పుడు అంటే 5-6 రోజుల ఆ టైంలోనే తీసేసేయాలన్నమాట. అది చాలా బాగా మేమైతే అదే తింటుంటాం మేము. కాబట్టి ఆ మెంతుల్ని ఆ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. మైక్రో గ్రీన్స్ అనమాట. అది చాలా పుష్టికరమైన ఆహారం. చాలా మనకి మెడిసిన్ వాల్యూలు చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మెంతులు మనకి ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మెంతిని దీన్ని మళ్ళా ఒకసారి వేసేసి మీరు ఈ యొక్క ఆరోగ్య ప్రయోజనాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ మహాతార్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జూమ్ క్లాస్ లో పాల్గొన్నటువంటి జ్ఞానమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. మెంతి కూర నుంచి అలాగే మెంతుల నుంచి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఏమేమి చేసుకోవచ్చు, వాటితో ఆరోగ్యాన్ని ఎలా పొందొచ్చు అని థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంకా ఎవరైనా చెప్తారా? ఎస్, ఓం ప్రకాశం గారు. నమస్తే సార్. చెప్పండి. సమగ్ర జీవన శైలి ఏమైనా చెప్తారా? ఓకే. సోక్రటీస్ టైంలో సమాజాన్ని 3 రకాలుగా విభజించారు. అధములు, మధ్యములు, ఉత్తములు అని. ఈ అధములు అంటే వాళ్ళ స్వార్థం కోసం ఎవరైతే జీవిస్తారో, అంటే అంటే మనకు తన కుటుంబము, తను ఇంకా వేరే విషయాలు పట్టించుకోకుండా ఎలా అయితే స్వార్థంగా జీవిస్తారో వాళ్ళని అధములు అంటారు. అంటే వాళ్ళకి వేరే సంఘం గురించి కానీ ఏది కానీ ఇలాంటి పట్టింపులు ఉండవు. మనం ఈ చక్ర స్థితిలో తీసుకున్నప్పుడు వాళ్ళని మూలాధారంను స్వాధిష్టాన దీంట్లో ఉన్నప్పుడు ఉంటారు. అంటే వాళ్ళకి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనేది ఎప్పుడు ఉండదు. నేను చేసినా కూడా ఎందుకు చేయాలి, నాకేం లాభం అన్న ఆలోచనలో ఉంటారు. అంటే వాళ్ళు ఎలాంటి స్వార్థానికైనా ఎలాంటి పనులకైనా వాళ్ళ కోసమే చేస్తారు. వాళ్ళని అదములుగా విభజించారు. తర్వాత మద్యములు అంటే ఇప్పుడు మనకు దేశ రక్షణ కోసము, సమాజ రక్షణ కోసము, తర్వాత పోలీస్ వ్యవస్థలో, మిలిటరీ సర్వీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మద్యములుగా ట్రీట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థాన్ని వదిలేసి దేశం కోసం, దేశం బాగు కోసం అని అందరు సమాజం బాగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఉత్తములు అన్నప్పుడు మనకు ఎవరైతే సమాజం బాగుండాలి, సమాజం కావాల్సిన సేవ చేయాలని ఏమీ ఆశించకుండా, అంటే యోగ ధర్మం అయితే పాటిస్తారో ఆత్మను చెందిన వాళ్ళందరినీ వాళ్ళు ఏంటంటే ఎక్కడ అంటే ఏది ఆశించకుండా సమాజంకు సేవ చేస్తుంటారు. వాళ్ళని ఉత్తములుగా తీసుకున్నారంట. ఆత్మస్థితిలో చాలా ఉత్తమంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఏది ఆశించకుండా సభ్య సమాజము, మన దేశము, ప్రపంచము అన్నీ బాగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని ఉత్తములుగా తీసుకున్నారని. ఈ విధంగా 3 రకాలుగా సొసైటీని డివైడ్ చేస్తారండి. అయిపోయిందండి. ఇంకా కావాలంటే ఇంకా వేరే టాపిక్ చెప్తాను. ఇప్పుడు దీని టాపిక్ పేరు చెప్పండి సార్, మనం ఏమని రాయొచ్చు? సమాధాన్ని ఇది అధములు, మధ్యములు, ఉత్తములు అని సొసైటీని సోక్రటీస్ టైంలో డివైడ్ చేశారు. సార్ చెప్పండి సార్. మీకు ఎప్పుడు కానీ మనమే శరీరం అనేది ఎప్పుడు మనం క్లీన్గా ఉంచుకోవాలి. అది క్లీన్గా లేనప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచన అనేది మనమే శరీరం మీద పడి అది దానికి నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఏంటంటే అక్కడి నుంచి అది మైండ్కి పంపిస్తుంది. అంటే మన విజ్ఞానమయ శరీరానికి వెళ్తుంది. విజ్ఞాన శరీరం అక్కడ అది ఉంచుకోకుంటే వెంటనే మన ప్రాణమయ శరీరానికి పంపిస్తుంటుంది. ప్రాణమయ శరీరం ఎలా ఉంటుందంటే మనకు స్పాంజ్ పీస్ లాగా ఉంటుంది. దానికి మీరు మంచినిస్తే మంచి అబ్జర్వ్ అంటే వాటర్ ఎలా అబ్జర్వ్ చేస్తుందో స్పాంజ్ పీస్, దాంట్లో మంచి ఆలోచనతో వచ్చినప్పుడు మంచి తీసుకుంటుంది. అలా కాకుండా మీరు చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ మురికిని కూడా తీసేసుకుంటుంది. ఆ మురికిని తీసేసుకొని అది అబ్జర్వ్ చేసి దానివల్ల ఏంటంటే ఆ నాడి మండల వ్యవస్థ అంతా బ్లాకేజ్ డెవలప్ అయ్యి అప్పుడు మనకు బాడీ ఇండికేట్ చేస్తుంటుంది. ఎక్కడైతే ఇండికేట్ చేస్తుందో ఆ బ్లాకేజ్ ఉన్నది, ఆ పర్టికులర్ ప్రాంతం అనేది మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మనం గమనించినప్పుడు ఏమవుతుందంటే ఒక సంవత్సరాల లోపల ఎనర్జీ బాడీ నుంచి మన ఫిజికల్ బాడీకి వెళ్ళిపోతుంది. అవన్నీ ఆ ఫిజికల్ బాడీలో ట్రాన్స్మిట్ అయినప్పుడు ఆ కణ వ్యవస్థతో పాటు ఆ పర్టికులర్ ఆర్గాన్స్
ప్రాబ్లం డెవలప్ అవుతాయి. ఇప్పుడు భావవేశాలతో ఎక్కువగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే బీపీ, షుగర్ ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కిడ్నీలో బ్లాకేజెస్, కిడ్నీస్ ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేయకపోవటం, తర్వాత రక్తహీనత, ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. సో ముందు మనం ఇది కాబట్టి అంటే మనకి పత్రిజ గారు ఎప్పుడేమని చెప్తారంటే, మీ ఆలోచన అనేది సక్రమంగా ఉండాలి. ఉన్నప్పుడు మనోమయ శరీరం మీకు ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. క్లియర్గా ఉన్నప్పుడు ఆ మురికి అనేది మీకు ప్రాణమయ శరీరం మీద రాదు. సో ధ్యానం చేయటం వల్ల ఏంటంటే, ఏదైనా మనకు పొరపాటున చుట్టుపక్కల నెగిటివ్ ఆర్ఎస్ ఉండి ఆ విధంగా కూడా ఎఫెక్ట్ అయినప్పుడు కూడా దాన్ని మనం క్లీన్ చేసుకునేందుకు ధ్యానం చేసినప్పుడు అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇన్ కేస్ ధ్యానంలో కనుక మనకు స్టిల్ ఇంకా సఫర్ అవుతున్నాం అంటే, ఆ నాడి శుద్ధిని చేసేందుకు మనం నీటి ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కనుక గ్లాసులో నీరు తెస్తే నేను అది ప్రాక్టీస్ చేస్తాను. అందరు నీళ్ళు తీసుకుంటారా గ్లాసులో? ఎస్ గ్లాస్ సార్, నిండా ఎస్ సార్. మాస్టర్స్, సారు గ్లాస్ ఒక థెరపీ చెప్పిస్తారండి అందరికీ కూడా. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి. సార్ నిండుగా తీసుకోండి. గ్లాస్ మంచినీళ్ళు నిండుగా తీసుకోండి. ఎందుకంటే మనకు ధ్యాన స్థితిలో చేసేది అంటే మామూలుగా ప్రాణశక్తి ద్వారా చేస్తాము. ఇది వచ్చేసి నీటి ద్వారా చేస్తాం. ఎందుకంటే మనకు ప్రాణమయ శరీరం క్లీన్ చేసేందుకు నీరు కూడా బాగా ఎందుకంటే 80% ఆఫ్ ద బాడీ ఈస్ వాటర్ ఓన్లీ. తర్వాత వాటర్ ఏంటంటే మీకు కండక్టివిటీ ఉంటుంది దాంట్లో. మనం వాటర్కి ఎక్స్పెరిమెంట్స్ ఏం చేస్తారంటే, అంటే చెడు మాటలు చెప్పి ఒక హాస్పిటల్లో ఒక 10 మెంబర్స్కి ఆ నీరు ఇచ్చారు. మంచి మాటలు చెప్పిన నీరు ఇంకో 10 మెంబర్స్కి ఇచ్చారు. వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం చెడిపోయింది. సో ఆ విధంగా మనకు వాటర్కి ఆ కండక్షన్ పవర్ ఉంటుంది. కాబట్టి మనం ఆ ప్రాణిక్ ఎనర్జీని కనుక మనం ఛార్జ్ చేసి తీసుకుంటే మనకు నాడి శుద్ధి జరుగుతుంది. అందరూ నీళ్లు పట్టుకోండి, ఒక గ్లాస్ నీళ్లు. సారు చెప్తూ ఉంటారు, అప్పుడు ఆ నీళ్లు తాగి నోట్లో పెట్టుకోవడము, సార్ చెప్పినట్టు అనేసి అనుకొని మళ్ళీ అవి మింగేయడం, అట్లా ప్రతి దానికి చెప్తారు సారు. అది ప్రతిరోజు కూడా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు దీన్ని. అందరు నీరు తీసుకున్నారు కదా అందరూ? ఇప్పుడు ఏంటంటే ధ్యానం చేస్తూ ఉండండి. ధ్యానం అంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మీకు ఆ శ్వాసని మీరు గమనించాలి. ఆ తీసుకున్న ఉచ్ఛ్వాసలు ఈ తీసుకున్న నీరుని మీకు ముక్కు దగ్గరగా పెట్టుకోండి. అంటే మీకు ఎప్పుడైతే ధ్యాన స్థితిలో మీరు ఆ శ్వాసను అబ్జర్వ్ చేసినప్పుడు తీసుకెళ్ళి ముక్కు దగ్గర ఒక 2 మినిట్స్ ఆ ప్రాణశక్తిని నీటిలోకి పంపించండి.
ఫ్రెండ్స్, ఇప్పుడు ధ్యానస్థితి నుంచి బయటకు రండి. ఈ నీటిని తీసుకొని మీరు నోట్లో కొంచెం అంటే నీరు అలా నిలువుగా ఉంచుకొని ఏం చేయండి అంటే మీ చెవుల మీద ఫోకస్ చేయండి. మీరు ఫోకస్ చేసి ఒక 2 మినిట్స్ అలానే ఫోకస్ చేసిన తర్వాత ఏం చేయండి అంటే ఈ నీటిని నెమ్మదిగా లోనికి తీసుకోండి. తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ నీటి చల్లదనం అనేది మీ చెవులలో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు తీసుకొని ఫోకస్ చేయండి. ఎక్కడ మీ మనసు ఎక్కడ ఉండాలి? చెవుల మీద ఉండాలి. నెమ్మదిగా నీటిని తాగండి. తాగుతున్నప్పుడు మీ చల్లదనం వచ్చే చెవులలో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నోట్లో నీరు తీసుకోండి. మళ్ళీ 2 మినిట్స్ ఫోకస్ ఎక్కడ ఉండాలంటే కళ్ళ మీద ఉండాలి. మీ ధ్యాస అంతా కళ్ళ మీద ఉండాలి. నెమ్మదిగా నీళ్ళను స్వాలో చేస్తూ కళ్ళలో మీకు చల్లదనం ఫీలింగ్ అయిందా లేదా అబ్జర్వ్ చేయండి. నీటికి కృతజ్ఞత కూడా తెలపండి. ఇప్పుడు మళ్ళీ నీరు తీసుకోండి. ఇప్పుడు తీసుకొని మన సహస్రార అంటే బ్రహ్మరంధ్రం ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఆ తర్వాత ఆ 2 మినిట్స్ ఫోకస్ చేసిన తర్వాత ఆ నీరు మన వెన్నెముక ద్వారా నీరంటే ఎనర్జీ వెన్నెముక ద్వారా మన చివరి భాగం వరకు వెళ్తున్నట్టుగా ఫీల్ కండి. 2 మినిట్స్ నీరు నోట్లో పెట్టుకొని ఫోకస్ మాత్రం మీరు సహస్రారం సైడ్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా నీళ్ళు మింగేస్తూ ఇంకా వెనక భాగం అంతా చల్లగా ఉన్నట్టుగా మీరు ఫీల్ కండి. ఇప్పుడు
మళ్ళీ నీరు తీసుకున్నప్పుడు ఏంటంటే మన మూలాధార చక్రం నుండి తొడల భాగం అంతా అబ్జర్వ్ చేయండి, బాగా ఫోకస్ చేయండి. రెండు తర్వాత మీకు ఇక్కడెక్కడైనా మీకు ఏవైనా శరీరంలో భుజాల్లో కానీ అంటే ఈ తొడల్లో కానీ ఇక్కడ లాగినట్టు నరాలు సియాటికా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అక్కడ ఫోకస్ చేయండి. మీకు నొప్పి ఉన్న కాడ ఫోకస్ చేయండి. నెమ్మదిగా మింగుతూ ఆ తొడల భాగాల్లో మీరు చల్లదనాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ నోట్లో నీరు తీసుకొని మోకాళ్ళ పైన అబ్జర్వ్ చేయండి, ఫోకస్ చేయండి. మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నా కూడా దానికి సంబంధించిన నొప్పుల మీద ఫోకస్ చేస్తే అవి మీకు తగ్గిపోతాయి. కాబట్టి అక్కడ ఫోకస్ చేయండి. నీరు నోట్లో తీసుకుని ఒక 2 minutes పైన. నెమ్మదిగా మింగుతూ ఆ మోకాలు శుద్ధి అంటే చల్లదనం ద్వారా శుద్ధి అయినట్టుగా, బ్లాక్ వేసిపోయినట్టుగా ఫీల్ కండి. మళ్ళీ నీరు తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే మోకాలు కింది భాగం నుంచి పాదాల వరకు ఫోకస్ చేయండి. ఎక్కడైనా బ్లాక్ వేస్తున్నా పెయిన్స్ ఉన్నా కూడా వాటి మీద ఫోకస్ చేయండి. నెమ్మదిగా మింగి ఆ ఎక్కడైతే మోకాళ్ళ కింది భాగం నుంచి పాదాల వరకు ఎనర్జీ కిందికి వెళ్తున్నట్టుగా ఫీల్ కండి. ఇప్పుడు మళ్ళీ నీరు తీసుకోండి. 2 minutes అబ్జర్వ్ చేయండి. అంటే సహస్రారం నుంచి ఇప్పుడు కింద అంటే మన పాదాల ద్వారా ఆ ఏదైతే మనకు బ్లాకేజ్ నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవి భూమికి పంపిస్తున్నట్టుగా ఫీల్ కండి. 2 minutes అబ్జర్వ్ చేసి తర్వాత నీళ్ళు తీసుకుంటూ సహస్రారం నుంచి మన 2,72,000 నాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లాకేజ్ క్లియర్ అయిపోయి ఆ నెగటివ్ ఎనర్జీస్ ని భూమికి పంపిస్తున్నట్టుగా ఫీల్ కండి. 2 minutes మాత్రం మీరు నీటిని నోట్లో ఉంచుకొని
మొత్తం శరీర భాగాలన్నీ నాడీ వ్యవస్థను మనసులో అనుకోండి. నెమ్మదిగా మింగుతూ ఎనర్జీస్ అన్ని నెగటివ్ ఎనర్జీస్ని భూమాతకి పంపించినట్టుగా ఫీల్ కండి. మళ్ళీ నీరు తీసుకోండి. తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనకున్న 100 ట్రిలియన్స్ కణ వ్యవస్థ ఉంది కదా, ఆ కణ వ్యవస్థలో కూడా ఏమన్నా దోషాలు ఉంటే అవి పోయేందుకు మనం 2 minutes బాడీ మొత్తం ఫోకస్ చేసి ఆ నీటిని ఇదే విధంగా మొత్తం కణ వ్యవస్థలో ఏదైతే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా భూమికి పాసలు చేయండి. ఇంకేసేయండి ఎనర్జీస్ని భూమాతకు పంపించినందుకు. తర్వాత భూమాతకు కృతజ్ఞతలు చెప్పండి. నెగటివ్ ఎనర్జీ తీసుకొని మనం శుద్ధి చేసినందుకు. ఈ నీటికి కూడా మనం జన్మలుగా తర్వాత మన చిన్నప్పటి నుంచి ప్రాణం పోసుకుని ఈ రోజు వరకు కూడా మనం మన కుటుంబం ఈ నీటి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి, మన శరీరంలో కూడా 80% నీరు ఉంది కాబట్టి నీటికి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్స్ చెప్పండి. మళ్ళీ ఎక్కి గంగామాతకి నమస్కారం చెప్పుకోండి కృతజ్ఞతలతో. దీంట్లో విశిష్టత ఏంటంటే, మీకు నీరుకి మన మైండ్ ఉంటుంది. ఆ మైండ్ ద్వారా ఏంటంటే మనం ఏదైతే ఎనర్జీ ఇస్తామో, నెగిటివ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు దాన్ని క్రిస్టలైన్ స్ట్రక్చర్ అనేది దెబ్బతింటుంది. అదే మీరు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారనుకోండి, అంటే ప్రాణశక్తిని పంపించినప్పుడు అది స్టోర్ చేసుకొని ఆ నీటిని మనం ఇంకోటి ఏంటంటే మన మనస్సు మైండ్ ఏదైతే ఉందో అది ఎనర్జీ క్యారీ చేస్తుంది. నీరు వచ్చేసి మన పొట్టులోకి వెళ్తుంది, కానీ మైండ్ మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంటుంది. ఈ నీటి చల్లదనాన్ని మనం ఆ ఏరియాలో ఫీల్ అవుతాం. ఎప్పుడు కూడా వాటర్ నిలబడి ఈ మధ్య డాక్టర్స్ కూడా చెప్తున్నారు,
అలా తాగినప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే హార్ట్ అటాక్స్ వస్తాయి, ఇలాంటివి చెప్తున్నా. కానీ యాక్చువల్లీ ఇలా మనం కూర్చొని వాటర్ సిప్ చేసి తాగాలి. మనసు ఎక్కడైతే పెట్టుకుంటూ బ్లాక్ వేస్తుంటారో దాని మీద ఫోకస్ చేసి మీరు నీరు తాగారనుకోండి, ఆ బ్లాక్ వేస్తే నాడీ శుద్ధి జరుగుతుంది. ఒకటి మన ధ్యానం ద్వారా ప్రాణశక్తిని చేస్తూ క్లియర్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే నీటి ద్వారా కూడా, ఇలా నీటి ద్వారా అంటే అక్కడ క్లియర్ కానీ ఈ విధంగా కూడా అవుతాయి. దీన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసామనుకోండి, ఒక 15-20 డేస్లో క్రానిక్గా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవి కంట్రోల్లోకి వస్తాయి. సో ఆ విధంగా మన శరీరాన్ని, ప్రాణమయ శరీరాన్ని శుద్ధి చేస్తున్నాం నీటి ద్వారా. ఇంకోటి ఏంటంటే మనం భోజనం చేసినప్పుడు కూడా మనసు భోజనం పైన ఉండాలి. ఏ టీవీ సీరియల్లో లేకపోతే సెల్ ఫోన్లో మాట్లాడితే ఇలాంటివి చేయకూడదు. చేసినప్పుడు ఏంటంటే మైండ్ విల్ క్యారీ ద ఎనర్జీ. సో మైండ్ మీరు ఎక్కడ ఫోకస్ చేస్తారో అక్కడికి ఎనర్జీ పోతుంది. ఇప్పుడు మీకు ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్లో 100% ఎనర్జీ మీ శరీరానికి వెళ్ళే బదులు మీ మైండ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది ఎనర్జీస్. టోటల్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, మీకు తిన్న తర్వాత తొందరగా ఆకలి వేయటము, లేకపోతే నీరసం రావటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి భోజనం చేసినప్పుడు కూడా మన ఫోకస్ అనేది దాని మీదే పెట్టాలి. టీవీలు, తర్వాత సెల్ ఫోన్లు అన్నీ అటెండ్ స్విచ్ ఆఫ్ చేయండి. అంటే 10 minutes 15 minutes మీరు తింటారు కదా, తిన్న తర్వాత అటెండ్ కండి. ఈ మధ్యలో మాత్రం దాని మీద ఫోకస్ చేయొద్దు అని పక్కన పెట్టేసేయండి. భోజనం చేసినంత మాత్రం. భోజనం చేసినప్పుడు కూడా మనం జాగ్రత్తగా నెమ్మదిగా నములుతూ తినాలి. ఆ తినటం వల్ల ఏంటంటే లాలాజన్ అందులో పూర్తిగా కన్జ్యూమ్ అయిపోయి మనకు శరీరంలో డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది రావు. లాలాజలం కూడా టైప్ ఆఫ్ ఎంజైమ్స్ కదా, దాంట్లో కలిసి ఫుడ్ గ్రైండింగ్ బాగా జరుగుతుంది. ఆ తర్వాత ఈజీగా డైజెషన్ అవుతుంది. సో ఈజీగా డైజెస్ట్ ఫుడ్ కూడా అలాంటి ఫుడ్డే తీసుకోండి. 2.5 hours డైజెస్ట్ అయ్యే విధంగా. డీప్ ఫ్రైస్ అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. సో దాంతో మనం అన్నమయ శరీరము, ప్రాణమయ శరీరం ఈ రెండు శుద్ధిగా ఉంచుకుంటాం. మనమయ శరీరం ధ్యానం ద్వారా క్లియర్ అయిపోతుంది. ఇంకా మనకు మిగిలిన శరీరం ఉంది విజ్ఞానమయ శరీరం. విజ్ఞానమయ శరీరం అంటే మనకు లిమిటెడ్ నాలెడ్జ్ పేరెంట్స్ ద్వారా ఏదైతే వచ్చిందో, సంఘం ద్వారా వచ్చిందో, దాన్ని కూడా మనం ఓవర్కమ్ కావాలి. దాన్ని ఓవర్కమ్ కావాలంటే మనం ఈ స్వాధ్యాయం చేయటం వల్ల మన ప్లస్ ధ్యానం చేయటం వల్ల అది ఎన్హాన్స్ అవుతుంది. సజ్జన సాంకేత్యంతో ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అప్పుడైనా విజ్ఞానమయ శరీరం, ఈ తర్వాత ఆనందమయ శరీరం ఉంటుంది. ఈ ఆనందం అనేది మీరు ఫిజికల్గా భౌతికంగా ఆలోచించారనుకోండి, సపోజ్ ఫుడ్ విషయంలో కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ అలాంటి ఏదైతే ఉందో అది టైం లిమిటెడ్గా ఉంటుంది. సినిమా చూస్తే 3 గంటలు, సీరియల్ చూస్తే 15 గంటలు. ఆ విధంగా మీకు ఆనందం, దుఃఖం అనేది ఏదైతే వస్తుందో ఇట్ ఇస్ ఎ టైం బౌండ్. కానీ మీరు అదే ఆత్మ స్థితిలో ఉన్నారనుకోండి, మీకు ఆనందమయం అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. సో ఆ విధంగా ఆనందమయ శరీరం కూడా మన ఏ స్థితిలో ఉంటారో దాన్ని బట్టి ఆనందం అనేది ఉంటుంది. అది కూడా మీరు క్లియర్గా ఉన్నారనుకోండి, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నెక్స్ట్ విశ్వమయ శరీరానికి వెళ్తారు. ఆ తర్వాత మీరు లయ స్థితికి వచ్చినప్పుడు అంటే మీ ఇంటర్నల్ ఎనర్జీ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం దాటి ఆ తర్వాత బ్రహ్మరంధ్రం నుంచి ఏదైతే ఎక్స్టర్నల్ ఎనర్జీ వస్తుందో, ఈ రెండు ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. ఆ రెండు మీకు ఏకమైనప్పుడు అది లయస్థితి అంటారు. ఆ లయస్థితిలో మీరైతే ఎప్పుడు ఉంటారో దాన్ని బట్టి, ఆ డ్యూరేషన్ బట్టి మీ ప్రీవియస్ జన్మ ఏవైతే కర్మలు ఉంటాయో అవన్నీ దగ్ధం అయిపోతాయి. అవి మొత్తం దగ్ధం అయితే మీకు క్యారీ ఫార్వర్డ్ అనేది ఏముండదు. మీరు ఆ లయస్థితిలో, మీరు ఆత్మస్థితిలో ఎప్పుడైతే ఉంటారో ఆటోమేటిక్గా మీకు అసెన్షన్ అంటే ముక్తి అనేది, జీవన్ముక్తి అంటారు కదా, అంటే మనకు ప్రీవియస్ జన్మలోనే అంతకుముందునే అని క్యారీ అయిపోయి అవి దగ్ధం అయిపోయి ఈ జీవన్ముక్తి స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక ఎనర్జీస్ బిల్డప్ అయ్యి పాజిటివ్ ఎనర్జీ మీకు అకౌంట్ అవుతూ ఉంటుంది అక్కడ. సో నెక్స్ట్ మనం అంటే బ్రతికుండి కూడా మన 5th dimensionలోకి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఆనందమయ స్థితి అంటే ఎప్పుడైతే ఆత్మతో మీరు అనుసంధానం చేసి లయ స్థితిలో ఉన్నప్పుడు, ఈ 3rd dimension వచ్చేసి ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫిజికల్గా చూసేది. మీరు ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానం చేసినప్పుడు 5th dimensionలో వెళ్ళిపోతారు.
ఇంకా మీరు లయ స్థితిలో ఎక్కువసేపు ఉన్నారనుకోండి, ఇంకా హైయర్ డైమెన్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దీనివల్ల మీ అనుభవాలు చెప్పండి. ఈ వాటర్ చేసినప్పుడు మీకు అనిపించింది. రోజు అలా చేయండి. మీరు రోజు చేస్తే వాటర్ని ఒక కాఫీ టీ లాగా తాగండి. గడగడ తాక్కుంటూ కూర్చొని నెమ్మదిగా తాగండి. థ్యాంక్ యూ సార్. రోజు అధములు, మధ్యములు, ఉత్తములు అనే వ్యక్తుల గురించి, అలాగే అన్నమయ కోశం ఎలా శుద్ధి చేయాలి, వాటర్ థెరపీ ద్వారా మన దేహాన్ని ఎలా శుద్ధి చేసుకోవచ్చు, మన కర్మల్ని ఎలా పోగొట్టుకోవచ్చు, అద్భుతమైన హీలింగ్ థెరపీ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ తీసుకొని నోట్లో పెట్టుకోవడం సార్ ఎక్కడ అని చెప్పడం, అలా చెప్పిన విషయాన్ని మీరు గమనించి మింగడం జరిగింది కదా. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది? ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేసి చెప్పచ్చు మీ ఎక్స్పీరియన్స్. ఎస్ సార్. నమస్తే సార్. నేను వాటర్ థెరపీ చేసేటప్పుడు ఒక్కొక్క పార్ట్ మీరు చెప్పిన చోట ఫోకస్ చేసుకుంటూ వచ్చాను. నేను ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా నాకు లైట్గా బ్యాక్ పెయిన్ ఉంది, నడుము కొద్దిగా నొప్పి అనిపిస్తుంది. అక్కడ ఫోకస్ చేసిన తర్వాత పూర్తిగా క్లియర్ అయిపోయింది. ఇప్పుడైతే అసలు ఆ పెయిన్ అనేది లేదు. అసలు కూర్చోవడానికి కూడా కొంచెం బాగా నొప్పి అనిపించి నేను కదులుతూ చెబుతూ ఉన్నాను చెప్పేటప్పుడు కూడా. కానీ ఆ ఫోకస్ చేసిన తర్వాత వాటర్ తీసుకొని నేను ఎప్పుడు మింగుతూ అనుభవిస్తూ ఆ పెయిన్ని డిజాల్వ్ అయిపోయింది అనుకుంటా చేశాను. ఆ క్షణంలో నాకు ఆ పెయిన్ తగ్గిపోయింది. వెరీ గుడ్ సార్. మీరు ఇది డైలీ ప్రాక్టీస్ చేయండి సార్. మీరు ఓకే సార్, థ్యాంక్ వాటర్ తాగినప్పుడు డైలీ ప్రాక్టీస్ చేస్తే గ్రాడ్యువల్గా ఏంటంటే ఇంకేమైనా బ్యాక్లాష్ ఉన్నా, అంటే మనకు ఈ లోపల పేరుకుపోయిన అనుకోండి, ఇవన్నీ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ఫైనల్గా మీకు అంటే శుద్ధమైన వాటర్ లాగా శరీరం కూడా, నాడులు కూడా చాలా శుద్ధంగా ఉంటాయి. సో దాంతో మనకు ఆరోగ్యం ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీరు ఒక Okay, sir. Thank 15-20 డేస్ మీరు మానిటర్ చేయండి. తర్వాత మీకు మార్పు ఏంది అనేది మీరే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అందరికి హెల్ప్ అవుతుంది దానివల్ల. ఓకే సార్. ఎందుకంటే మీకు అలా ఆ పాజిటివ్ సైన్ ఏంటంటే ఇట్ ఇస్ ఇండికేటివ్. సో దాంతో మిగతా వాళ్ళకు కూడా ఫోకస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తారు. యాక్చువల్ అయితే ఇలా కూర్చోలేకపోయాను నేను. వెరీ గుడ్. మ్మ్. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూర్చోవడానికి ఇబ్బంది పడుతూనే చేస్తూ ఉన్నాను. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ మీరు బ్యాక్ ఎప్పుడు చెప్పారో, బ్యాక్ పెయిన్ కానీ వెన్నుపూస నుంచి వచ్చేట ఫీల్ అవ్వమని చెప్పినప్పుడు నేను చేసినప్పుడు 1 by 1 చేసుకుంటూ వచ్చినప్పుడు క్లియర్ అయిపోయింది. వెరీ గుడ్ సార్. ఇట్స్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చెప్పండి సార్. శోభారాణి నెక్స్ట్. గారు. One minute, sir. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. బాడీ ఫ్రీగా అనిపించింది. ఈ మ్మ్. టైమింగ్స్ ఏముంటాయా సార్ ఇది చేయడానికి? ఎప్పుడైనా సార్, జస్ట్ చేసుకో. దానికేం లేదు. ఎప్పుడైనా మీరు ఎప్పుడు వాటర్ తాగినా కూడా మీరు ఓపిక కూర్చొని నెమ్మదిగా తాగండి. దాని మీద ఫోకస్ చేయండి. ముందు నీటిని ఎనర్జైజ్ చేయండి మీకు శ్వాస ద్వారా. ఆ ప్రాణశక్తి అనేది ఆ నీటిలో కలిసిపోతుంది. అప్పుడు ఎనర్జైజ్డ్ వాటర్ మీరు తీసుకున్నప్పుడు మీరు ఎక్కడైతే ప్రాబ్లం అనిపిస్తుందో దాని మీద ఫోకస్ చేయండి. ఎప్పుడు కానీ మన మనసు అనేది ఎనర్జీ క్యారీ చేస్తుంది. సో మనం తీసుకునే ఫుడ్ కానీ వాటర్ కానీ ఆ మనసు ద్వారా మనం ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం బాధ ఉంది కాబట్టి శరీర భాగంలో పెట్టినప్పుడు అది ఆ ఎనర్జీ అక్కడ పాస్ ఆన్ అవుతుంది. అలా కాదు, మీరు సెల్ ఫోన్ లేకపోతే టీవీ చూస్తున్నారు అనుకోండి, మీ ఎనర్జీస్ అన్ని అక్కడ వెళ్ళిపోతాయి. సో మనసు అనేది ఒక దొంగ, అది మీలో ఉన్న ఎనర్జీని అది దొంగిలిస్తుంటూ ఉంటుంది. ఆ దొంగని మీరు కంట్రోల్ చేసి మీకు ఎక్కడ ఉపయోగం అక్కడ యూజ్ చేసుకోవాలి. సో ఎప్పుడు మన దృష్టి అనేది మనసు మీద కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. అందుకే మన ధ్యానంలో కూడా జరిగేది అదే కదా, మనసుని కంట్రోల్ చేసుకోవాలన్నప్పుడు. సో ఓకే ఇక్కడ కూడా అదే టెక్నిక్ అన్నట్టు. స్పెషల్లీ Thank you, sir. భోజనం చేసినప్పుడు మీరు ఆ జాగ్రత్త తీసుకోండి.
ఓకే. ఇంకా మాస్టర్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా ఈ థెరపీ? శరీరం ఎంటీ చేసుకోవాలి. ఎంటీ చేసుకున్నప్పుడే ఆ పాత్ర మనకు ఉపయోగానికి పడుతుంది. దానికి ఒక వేణు ఉందనుకోండి, మురళి, అదంతా ఎంటీయే కదా. అది ఎక్కడ ఉంటుంది? శ్రీకృష్ణుడు హృదయం దగ్గర, చేతుల్లో ఉంటుంది, భగవంతుని దగ్గరలో. సో మనం కూడా ఎంటీగా ఉన్నప్పుడు ఆ ఏదైతే మనకు మూల చైతన్యం నుంచి వచ్చే ఎనర్జీస్ డైరెక్ట్ మనకి ఎంట్రీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్యలో ఏదైతే లాజికల్ బ్రెయిన్ పొర ఉందో ఆ పొర ఓపెన్ అవుతుంది. ఓపెన్ అప్పుడు మీకు 24/7 కూడా మీకు ఆ కాస్మిక్ ఎనర్జీస్ వస్తాయి అన్నట్టు. త్రికరణ శుద్ధిగా మనం ఎప్పుడైతే పాటిస్తామో, అంటే ధ్యాన స్థితిలోనే కాదు, మనం చేసే పని త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి ఎనర్జీస్ వస్తూనే ఉంటాయి. సో అది సీక్రెట్ బిహైండ్. అది మనం జాగ్రత్తగా అది గమనించి మన లైఫ్లో పాటించామనుకోండి, సో మీకు ఎప్పుడు ధ్యాన స్థితిలో వర్క్ చేస్తుంది అక్కడ. రవీంద్ర సార్ చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్. మీరు చెప్పిన విధంగా ఆ యొక్క వాటర్ని ప్రాణశక్తిని జోడించి నోట్లో పెట్టుకునేసి ఒక్కొక్క పార్ట్ మీద ఫోకస్ చేసుకుంటూ మింగినప్పుడు ఏమవుతుందంటే అది చల్లగా మనం ఏ పార్ట్ మీద దృష్టి పెట్టామో అక్కడికి పోయినట్టుగా అనిపించింది సార్. అట్లాగా ప్రతి ఒక్కటి అలా చేసిన దాని వల్ల ఏమవుతుందంటే బాడీ మొత్తం కూడా చాలా ఫ్రీగా ఉన్నట్టు అయిపోయింది మేడం సార్. దాదాపు ప్రతి అవయవం మీద మనం దృష్టి పెట్టాం కాబట్టి, ప్రతి పార్ట్ మీద పెట్టాం కాబట్టి దాదాపు బాడీ మొత్తం కూడా చాలా తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్ ఇప్పుడు. అదే కరెక్ట్ అండి. మీ ఫీలింగ్ ఏదైతుందో అది 100% ట్రూ. ఎందుకంటే మన మైండ్ ద్వారా ఫోకస్ చేస్తాం కదా, మైండ్ విల్ క్యారీ ద ఎనర్జీ. సో మనం ఎక్కడైతే ముద్రలు చేసినప్పుడు కూడా అంతే, ఆ పర్టికులర్ పొజిషన్లో మనం ఉన్నప్పుడు ప్రాణిక్ ఎనర్జీ అనేది ఎక్కడైతే ఆ ముద్ర ప్రకారం అక్కడికి ఫోకస్ అవుతుంటుంది. సో ఇక్కడ కూడా మీరు ఈ ఆల్రెడీ చార్జ్డ్ వాటర్ తీసుకున్నారు, ప్లస్ మైండ్ని మీరు అక్కడ పెడుతున్నారు. పెట్టినప్పుడు ఏంటంటే వాటర్ స్లోలీ డ్రింక్ చేసినప్పుడు ఏంటంటే వాటర్ పొట్టలోకి వెళ్తుంది, కానీ మైండ్ విల్ క్యారీ ద ఎనర్జీ టు దట్ పర్టికులర్ ప్లేస్. అందుకే మీకు ఆ చల్లదనము తర్వాత క్లీన్లీనెస్ అనేది వచ్చేది కారణం అదే అన్నట్టు. సో దట్ ఈస్ అ కరెక్ట్ ఫీలింగ్. వాటర్ యూ గాట్ ఈస్ 100% ట్రూ. సో మీరు డైలీ కనుక మీరు చేశారనుకోండి, చేస్తే మీకు మనం ఎలా అయితే ధ్యానం ద్వారా మనం క్లీన్ చేసుకుంటున్నామో, ఏమైనా లెఫ్ట్ ఓవర్ ఉంటే ఈ విధంగా కూడా క్లీన్ అయిపోతుంది. సో ఎప్పుడు మీరు ఆత్మస్థితిలో ఉండగలుగుతారు. ధ్యానం చేసినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అక్వైర్ అవుతారు ఒకసారి నాడి శుద్ధి జరిగిందంటే. సో కాబట్టి వాటర్ ఈజ్ ఏ వెరీ క్రిటికల్. మనకు 80% ఆఫ్ ద బాడీ వాటర్ ఉంటుంది కాబట్టి, అందుకే మీకు ఆర్సల్ సర్జరీస్ ఎందుకు జరుగుతాయంటే చంద్రమా మనసోజాత కదా, చంద్రుడు నీటి పైన ఎఫెక్ట్ వస్తుంది. ఆ నీరు కనుక మీకు శుద్ధంగా ఉంచేందుకు ఆ నెగిటివ్ ఎనర్జీస్ అతను తీసుకెళ్తాడు. మరి ఆ చంద్రుడి టైంలో మీరు ఫుల్ మూన్స్ కానీ లేక ఫుల్ మూన్ టోటల్ డే కానీ లేకపోతే ఫ్యూ అవర్స్ వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ మనం ధ్యానం చేసినప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని తను తీసేసుకుంటాడు. అందుకే హాస్టల్ సర్జరీస్, గ్రూప్ సర్జరీస్ జరగటానికి కారణం అదే అన్నట్టు. అదే అమావాస్య రోజు సూర్యుని ద్వారా ఎనర్జీస్ బాగుంటాయి, అప్పుడు మన ఆరోగ్యం డెవలప్ అవుతుంది సూర్యుడి ద్వారా వచ్చేదాన్ని. సో చంద్రుడికి నైట్ టైంలో చేయాలి, సూర్యుడికి మనం ఇది చేయాలి. సో అంటే ఇది సీక్రెట్ బిహైండ్ ఇట్. దాన్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆటోమో యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ధన్యవాదాలు. ఇంకా నెక్స్ట్ కుమారి గారు. నమస్తే సార్. పాదాలు అంటే కింద నేల మీద ఆనించుకుని కూర్చోవాలి సార్, కింద పాదాలు. లాస్ట్కి మనం అక్కడికే కదా పంపించేది, భూమి వరకు. అందుకనే ఆ పాదాలని మనం నేల కాల్చాలి. నేల కాల్చినప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే మనం శాస్త్రాల నుంచి కిందికి నాడీ వ్యవస్థ ద్వారా పాదాలకు తీసుకెళ్తున్నాం, పాదాల నుంచి భూమికి అసైన్ చేస్తున్నది నెగిటివ్ ఎనర్జీని. ఓకే సార్. సో అందుకే మనం బేర్ ఫుట్ వాకింగ్ అనేది అక్కడ జరిగేది అదే. భూమితో అనుసంధానం చెంది మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. నాకు మామూలుగా కింద కుర్చీలో కాళ్ళు పెట్టి కూర్చోవటం అలవాటు. అంటే కాళ్ళు నాకు పైలేరియా ఉందని కూర్చోలేను, అందుకని ఇట్లా కూర్చున్నా. నాకు తెలిసి ఉండదు, మొత్తానికి సరిగ్గా రాలేదు, అయితే అందుకని అడుగుతున్నాను. ఈసారి ప్రాక్టీస్ చేయండి, టెక్నిక్ తెలిసింది కదా.
ఈసారి ఏం చేయండి అంటే మీరు కాలు కింద ఆనెట్టుగా పెట్టుకోండి. అంటే మీరు చైర్ కానీ ఏదైనా కొంచెం చిన్నది తీసుకుంటే, లేదా బెంచ్ కానీ స్టూల్ కానీ పెట్టుకొని కాలు కింద ఆంచి ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వీళ్ళు మీకు ఓపిక నీళ్ళు తాగినప్పుడల్లా ఓపిక 10 నిమిషాలు కాకపోయినా 5 నిమిషాలైనా అంటే మొత్తం టోటల్ బాడీ కాకపోయినా మీకు ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్నదో అక్కడ ఫోకస్ చేసి తాగండి నీళ్ళని. ఓకే సార్. ఒక కాఫీ టీ ఎలా సిప్ చేస్తారో ఆ విధంగా తాగండి నీరుని, నిలబడి గడగడ తాగకుండా. ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారండి? చేశారా? మీకు ఏమనిపించింది? వాటర్ థెరపీ ఎలా అనిపించింది? ఇంకా ఏమైనా ఇందులో డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు సార్ని. సార్ చెప్పిన విధానంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. లేదా మీరు ఇప్పుడు చేయడం అది ఎలా అనిపించిందో కూడా చెప్పచ్చు. మేడం మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. ఎస్ సార్, నేనైతే చాలా రోజుల నుంచి ఈ పెయిన్ అనేది చాలా ఉంది సార్. నాకు ఈ రైట్ సైడ్ నెక్ ఇలా అనలేదు. బాగా బాగా ఇబ్బంది పడుతున్నాను దాని నుంచి నేను. ఇప్పుడు నేను అక్కడే ఫోకస్ పెట్టాను, అదే చూసుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను కూడా అప్పటి నుంచి నేను ఏమన్నా తేడా ఉందా ఏంటి అని నేను గమనించుకుంటున్నాను అనమాట. ఇలా అనలేకపోయేదాన్ని సార్ నేను. నా ఫోకస్ అంతా కూడా దాని మీదే పెట్టాను అనమాట. ఇప్పుడు కొంచెం నాకు ఇబ్బంది లేదు. లేకపోతే అసలు నేను ఇట్లా కదిలించలేకపోతున్నా. మోస్ట్లీ ఒక వారం అయింది నాకు ఈ పెయిన్ వచ్చి. అయితే పనులైతే చేసుకుంటూ ఉన్నాను, కొంచెం ఏదో కాపడం పెట్టడము, లేదు అట్లా మసాజ్ చేసుకోవడము చేయడము, హీట్ అట్లా పెట్టుకోవడము, పనులు అయితే జరగాల్సిందే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ థెరపీ నేను అట్లా యూజ్ చేస్తూ అనుకుంటున్నాను, అలాగే ఇదంతా కూడా కిందికి భూమికి ఇలా వెళ్ళిపోయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అనేసి అనుకుంటున్నాను. అదే చూసుకుంటున్నాను కూడా ఇలా ఉందా తిప్పగలుగుతున్నాను నేను. సో వెరీ గుడ్ మేడం. మీరైతే డైలీ మీరు నీళ్ళు తాగినప్పుడు సాధ్యమైనంత వరకు అక్కడే మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఫోకస్ చేయండి. చేసేసి ఆ నెగిటివ్ ఎనర్జీని ఫైనల్ గా మీరు భూమికి పాస్ ఆన్ చేయాలి కాళ్ళ ద్వారా. సో అది రెగ్యులర్ గా చేయండి. మీకు విత్ ఇన్ 10-15 days లో మీరు మామూలుగా అంటే మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉందనేది. తప్పకుండా. యాక్చువల్ గా ఈ పెయిన్ అనేది ఈ చేయి మొత్తం భుజం ఇదంతా రైట్ సైడ్ అంతా ఇంకా ఉంది. ఇది చేసుకుంటూ ఎలా మెడిటేషన్ కూడా ఎక్కువ కూర్చుంటున్నాను అనమాట. హీల్ చేసుకోవడము, ఎనర్జీని అలా తీసుకొని మనము మొత్తం చేస్తాం కదా, ప్రతి పార్ట్కు అది కన్వే చేయడము అనేది ఉంటుంది కదా, అలా చేసుకుంటూ మెడిటేషన్ కూడా చేస్తున్నాను. దాంతో నాకు యాక్చువల్ పెయిన్ ఏంటి అనేది, ఈ షోల్డర్ పెయినా లేకపోతే ఏంటి అని నేను గమనించుకుంటే, షోల్డర్ ఇలా ఎక్సర్సైజ్ చేస్తే నాకేం షోల్డర్ లో లేదు. నెక్ నేను ఇలా అంటున్నాను, మొత్తం ఆ నెక్ నర్వ్ మొత్తం ఎక్కడెక్కడికి కనెక్ట్ అవుతుందో అక్కడ మన లాగుతోంది అనమాట ఈ నెక్ నుంచి. ఓకే, అయితే నాకు సమస్య నెక్, ఇదంతా భుజము షోల్డర్ ఇదంతా కాదు, నెక్ దగ్గర సమస్య ఉంది అని నిర్ధారించుకున్నాను అనమాట. అక్కడ మాత్రమే జస్ట్ అట్లా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను అదే చేస్తూ కళ్ళు మూసుకొని చేస్తుంటే కూడా నేను ఇప్పుడు ఓకే, లేకపోతే ఇట్లా అనలేను, అంటే కలుక్కుమంటుంది. ఇప్పుడు అనలేదు సార్ అట్లా. ఓకే, గుడ్ సైన్. మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. మీరు నీళ్ళు తాగినప్పుడే చేయండి, 1-2 minutes కూర్చొని నెక్ మీద చేయండి ఫోకస్. చేసిన తర్వాత మళ్ళీ ఆ ఎనర్జీని గ్రౌండింగ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిందో టోటల్ బాడీని. అవును సార్. ఇక్కడ మీకు టైం తక్కువ ఉన్నప్పుడు ఓన్లీ ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ ఫోకస్ చేసి గ్రౌండింగ్ చేయండి. గ్రౌండింగ్ మస్ట్ డూ ఇట్. అది అవును సార్, ఎనర్జైజింగ్ ప్లస్ గ్రౌండింగ్. ఇంకోటి ఏంటంటే మీరు ట్యాప్ లో వాటర్ పట్టుకొని చేయకూడదు. ఇది ట్యాప్ లో వాటర్ ఏంటంటే బెండింగ్ వచ్చేసినప్పుడు క్రిస్టలైన్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అయి ఉంటుంది. సో మీరు నిలువ ఉన్న నీరు ఉంటుంది కదా, బిందెలో కానీ కుండలో కానీ, అలాంటి నీరు తీసుకోండి. తర్వాత నీటిని కూడా మీరు ఈ ఆక్వాగార్డ్ ఫిల్టర్స్ ద్వారా వాడకండి. అది వాడినప్పుడు దాంట్లో అదే అది చాలా మంచిది. అది చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఆల్కలైన్ వాటర్ ఉంటుంది. ఆల్కలైన్ వాటర్ ఉన్నప్పుడు మనకు యాసిడిటీ ప్రాబ్లమ్స్ రావు, మోకాలు నొప్పులు రావు.
దీంతో డీమినరలైజ్ చేస్తున్నారు వాళ్ళు ఫిల్టరింగ్ ప్రాసెస్ లో. సో దాంతో మనకు ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది గుడ్. ఇన్ని ఈ హైటెక్ టెక్నాలజీ అంతా వెస్టర్నైజ్డ్ మన శరీర ఆరోగ్యం దెబ్బతీసి వాళ్ళు మందులు అమ్ముకుంటారు. అవును సార్. అది నిద్రలో వచ్చింది సార్. నాకు పడుకున్నప్పుడు పొద్దున్నే లేచాను, స్టార్ట్ అయింది. ఆ పడుకునే దాంట్లో అందుకే మామూలుగా ఇట్లా బెడ్ మీద కూడా పడుకోవట్లేదు, చాప మీదే పడుకుంటున్నాను అనమాట. సో నిద్రలో పట్టేసినట్టుంది ఇది నాకు అనేసి రాత్రి పడుకొని పొద్దున్నే లేచినప్పుడు స్టార్ట్ అయింది పెయిన్. ఓకే అని ఇంకా కిందనే పడుకుంటున్నా చక్కగా అలాగే. సో ఇప్పుడు మీకు టెక్నిక్ తెలిసింది కాబట్టి ఈజీగా రిలీఫ్ వస్తుంది. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పెయిన్స్, ఏదో ఒక సమస్య అయితే బాడీలో ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ థెరపీని ఉపయోగించుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఆ వాటర్ తో చెప్పుకోవచ్చు, మనం మాట్లాడచ్చు. అది కూడా దానికి బాగా హీల్ అవుతుంది. వాటర్ థెరపీ అనేది చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇదంతా కూడా సైన్స్ పరంగా కూడా చేసి నిరూపణ చేసినదే. మాలిక్యూల్స్ కూడా ఎలా ఉంటాయి, మంచిగా ఉంటే ఎలా ఉంటాయి, నెగిటివ్ గా ఉంటే ఎలా ఉంటాయి అనేది కూడా సైన్స్ పరంగా ప్రూవ్ చేస్తారు అనమాట. డైమండ్ షేప్ వస్తాయి బాగా, అంటే మనం గుడ్ అంటే దానికి ఎనర్జీ పాస్ చేసి, అంటే పాజిటివ్ ఎనర్జీ పాస్ చేస్తే వాళ్ళు మైక్రోస్కోప్ లో చూసినప్పుడు డైమండ్ షేప్ వచ్చింది అన్ని. సో డిస్టర్బ్డ్ వాటర్ వేరే. అందుకనే జగ్గు వాసు గారు ఏమంటారంటే, మీరు ట్యాప్ లో పట్టుకున్నారు వెంటనే వాడకండి, 24 hours బిందెలో అలా పెట్టేసి తర్వాత వాడండి అంటారు. ఆ పైప్ లైన్ ద్వారా వచ్చే ఇంకోటి మనకు ఈ రైజింగ్ అపార్ట్మెంట్స్ పక్క పక్కన ఉంటాయి కదా, ఎయిర్ కూడా అలానే డిస్టర్బ్ అవుతుంది మనకి. సో అందుకే మనం ఓపెన్ స్పేస్కి వెళ్ళినప్పుడు ప్రాణిక్ ఎనర్జీ ఎక్కువగా ఉండటానికి కారణం అది, ఇక్కడ తక్కువగా ఉండటానికి కారణం. ఇక్కడ పొల్యూట్ అయ్యి అది డిఫరెంట్ డైరెక్షన్స్ లో బెండ్ అయి మన దగ్గరకు వస్తుంటుంది. సో ఇది పొల్యూటెంట్ ఎన్విరాన్మెంట్ కింద వస్తుంది. మనకు ఓపెన్ స్పేస్ లో అయితే క్లియర్ గా ఎనర్జెటిక్ ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అది కానీ ఏమన్నా ఎక్కువగా చెట్ల కింద కూర్చున్నప్పుడు డే టైంలో అప్పుడు కూడా మనకు ప్రశాంతంగా అనిపించేది, ఎందుకంటే ఆ ప్రాణిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ఇంకా ఉంటే అడగండి. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? ఇదే అనుభవాలు చెప్పినప్పుడు మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా, ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు లేదా ఏదైనా పుస్తక స్వాధ్యాయం చేస్తున్నారు, మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా సార్ని అడగచ్చు అనమాట. చక్కగా ధ్యానం చేస్తున్న వాళ్ళైనా, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళైనా ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. నో డౌట్స్. ఎస్ సార్. ఎవరికేం డౌట్స్ లేవా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమర్థ జీవన శైలి అద్భుతంగా జరిగింది. కొత్త విషయాలు అంటే మనకు ముందు మీరు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఈ వాటర్ థెరపీ అనేది చేయించారు సార్. అయితే చాలా టైం అయిపోయింది. ఇప్పుడు కొత్త బ్యాచ్ వాళ్ళు మళ్ళీ ఎంతో మంది జాయిన్ అవ్వడము, కొత్త వాళ్ళు ఉండడము, వాళ్ళకు కూడా ఇప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఇలా చేసుకుంటూ వెళ్తే కూడా కొత్తగా వచ్చిన వాళ్ళ సమస్యను కూడా పోగొట్టుకోగలుగుతారు కదా. చాలా టైం కుటుంబంలో కూడా ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా గైడ్ చేసి వాళ్ళ ద్వారా కూడా సమస్యను తొలగించుకోవచ్చు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అందరికీ కూడా ధన్యవాదాలు. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందామండి. ప్రత్యేక కార్యక్రమం. ఎస్ సార్. మా కృతజ్ఞతలు మావీర్ ఫౌండేషన్ కి, మావతార్ బాబాజీ ఫౌండేషన్ కి, మీకు అందరికి ప్లాట్ఫామ్ ద్వారా మంచిని పంచుతున్నారు అందరికి. ఏవైతే సమర్థ జీవన శైలి పద్ధతులు ఉన్నాయో
ఇవి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎంతో మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మీరు దాన్ని షేర్ చేశారంటే ఈ ముద్రాస్ కానీ ఈ ఈ జీవన విధానంలో చెప్పిన విషయాలు కానీ ప్రతి ఒక్కరూ మీరు షేర్ చేశారంటే ఇంకా ఎంతో మందికి ఉపయోగపడతాయి. ఎంతో మంది ఇప్పుడు ధ్యానమే కాదు, అందరూ ధ్యానం చేస్తూనే ఉండకపోవచ్చు, ధ్యానం చెయ్యని వాళ్ళకు కూడా ఇవి ఉపయోగపడతాయి. అవును. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని షేర్ చేయండి, మీ గ్రూప్స్ లో షేర్ చేయండి. అలాగే ఏమంటాము వాట్సాప్ ఫిజికల్ గా కూడా చెప్పండి. మీరు ఫ్రెండ్స్ తో కానీ ఎవరితో మాట్లాడుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి షేర్ వాళ్ళకి కూడా నేర్పండి టెక్నిక్. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది, వాళ్ళు దాన్ని సాల్వ్ చేసుకునే వాళ్ళు అవుతారు అనమాట ఆ టిప్ వాడడం వల్ల. కాబట్టి అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోను కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మహావతార్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకేనా మాస్టర్స్? తిరిగి రేపటి సెషన్లో కలుసుకున్నాము. సెలవు. థ్యాంక్ యూ.